ఓకే, వన్ మోర్ క్వశ్చన్ బహుళానికి సంబంధించింది, మోడ్కి సంబంధించిన క్వశ్చన్ మళ్ళీ డిస్ప్లే చేయడం జరిగింది. 1 2 5 6 3 4 8 7 9 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బి వచ్చేసి 0, సి వచ్చేసి 1 2 6 3 4 8, డి వచ్చేసి నన్. ఆప్షన్ ఏ వచ్చేసి 1 2 5 6 3 4 8 7 9. చూడండి, ఏదైతే రిపీటెడ్ అయిన వాల్యూస్ మాత్రమే అదే వాల్యూని అయితే తీసుకోవాలి, దాన్నే బహుళకం అని అంటారు. ఇప్పుడు చూడండి, 1 n టైం రిపీట్ అయింది, ఓన్లీ 1 టైం కాబట్టి 1. 2 n టైమ్స్ ఓన్లీ 2 కాబట్టి 1 టైం కాబట్టి 1. 5 వచ్చేసి 1, 6 వచ్చేసి 1, 3 వచ్చేసి 1, 4 వచ్చేసి 1, 8 వచ్చేసి 1, 7 వచ్చేసి 1, 9 వచ్చేసి 1. ఇప్పుడు అన్నీ 1 టైమే రిపీటెడ్ అయింది కదా, అవునా కదా? ఓన్లీ 1 రిపీట్ అయినా, ఏం రిపీట్ అయినా అన్నీ ఒక్కొక్కసారి వస్తూ ఉన్నాయి. చూడండి, ఆప్షన్ ఏ అని పెట్టేవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. 50 కాదు 60 to 70% వరకు కూడా ఉంటారు. 50 to 60% వరకు ఉంటారు. చూడండి, ఇక్కడ ఏంటంటే బహుళకం అంటే వాల్యూ రిపీట్ అవ్వాలి, కనీసం ఒక్కసారైనా రిపీట్ అవ్వాలి. రిపీట్ అయిన వాల్యూవే బహుళకం. ఒకవేళ ఇట్లా రిపీట్ కాకుండా ఏది లేకున్నట్లు ఉంటే దాన్ని బహుళకం అనేది ఉండదు. దీనికి రిపీట్ అయినాయా, ఏమైనా 1 అనేది ఇంకొకసారి ఏమైనా రిపీట్ అయిందా, 2 అనేది ఇంకోటి ఏమైనా రిపీట్ అయిందా, కాలేదు. 6 అనేది రిపీట్ అయిందా, కాలేదు. 3 రిపీట్ కాలేదు, 4 రిపీట్ కాలేదు, 8 కాలేదు, 7 కాలేదు, 9 కాలేదు. అంటే ఇలాంటి క్వశ్చన్ బహుళకం ఉంటుందా? ఉండదు. అంటే కొంతమంది స్టూడెంట్స్ 0 కూడా పెట్టే వాళ్ళు ఉంటారు, ఒక 20% వరకు అన్న ఈజీగా. చూడండి ఏ విధంగా చేయగలుగుతారు. ఆప్షన్ డి అంటే బహుళకం ఉండదు, మోడ్ అనేది ఉండదు. ఎందుకంటే రిపీటెడ్ అయిన వాల్యూస్ అనేది లేదు కాబట్టి ఇచ్చిన సిరీస్లో. ఓకే, బహుళకం అంటే రిపీట్ అయిన వాల్యూ బహుళకం. ఓకే, ఇక్కడ ఏది కూడా రిపీట్ అవ్వలేదు. చూడండి, ఆప్షన్ డి ఫర్ దేవనకొండ. చూడండి, 42 క్వశ్చన్ గురించి డిస్కస్ చేయడం. 43 క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. 4,6ల హరాత్మక మధ్యమం ఎంత అని అడిగారు. చూడండి, హార్మోనిక్ మీన్ ఎంత అని అడిగారు. ఇప్పుడు చూడండి, ఆప్షన్ ఏ వచ్చేసి 4.8, బి వచ్చేసి 4.7, సి వచ్చేసి 4.6, డి వచ్చేసి 4.5. చూడండి ఏ విధంగా డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఎంతైతే ఇచ్చిన రాసుల సంఖ్య, ఎన్ని రాసులు అయితే ఇచ్చాడో, ఇచ్చిన రాసులు ఎన్ని ఇచ్చాడో, ఎన్ని రాసులు అయితే ఇచ్చాడో రాసుల సంఖ్య రాయాలి, బై రాసుల సంఖ్య యొక్క విలోమాలు రాయాలి. రాసుల యొక్క విలోమాలు అని రాస్తే సరిపోద్ది. ఇదే దీని యొక్క ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా నేర్చేసుకుంటే ఇది హార్మోనిక్ మీన్ అయితే ఫినిష్. ఇది వచ్చేసి హరాత్మక మధ్యం అనేది ఫినిష్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎన్ని రాసులు ఇచ్చాడు, 2 రాసులు ఇచ్చాడు, 2 తీసుకుంటున్నాం రాసుల సంఖ్య. ఇప్పుడు రాసుల యొక్క విలోమాలు, ఒక్కొక్క రాశి. ఇప్పుడు చూడండి, విలోమాలు 1/4 ప్లస్ 1/6. చూడండి ఎంత వస్తుంది, 2/. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తున్నాం 4,6కి. చూడండి, 2 2s 4, 2 3s 6, నెక్స్ట్ 2 1s 3కి 3 యాజ్ ఇట్ ఈజ్, 3 1s. చూడండి, 2 2s 4, 4 3s 12. ఎల్సిఎం ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఈ 12ని 4తో డివైడ్ చేయాలి. 4 3s 12, 3 into 1 3, ప్లస్ 6ని 6 2s 2 into 1 2. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, 2/5/12, 5/12. ఇప్పుడు దీన్ని ఎలా రాయగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, ఇది డినామినేటర్లో ఈ 5/12 అనేది ఈ యొక్క ఫ్రాక్షన్ మొత్తంకి వచ్చింది కాబట్టి ఈ ఫ్రాక్షన్ రివర్స్ అయిపోతే ఏమవుతుంది, ఇంకా 2 into 12/5. ఇప్పుడు చూడండి, 12 2s ఎంత, 24, 24/5. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. చూడండి, 5 4s 20, 20.0 పెట్టుకుంటాం, 40 అవుతుంది. 5 8s 40, 5 8 40. చూడండి ఏ విధంగా చేయగలుగుతాం, ఎంత ఈజీగా చేయగలుగుతున్నాం. ఫార్ములా అయితే మనకు ఖచ్చితంగా తెలియాలి. హార్మోనిక్ మీన్కి వచ్చేసి, ఇప్పుడు హార్మోనిక్ మీడియానికి వచ్చేసి ఏంటి అనేది మనకి ఈజీగా తెలియాలి. చూడండి, హరాత్మక మధ్యమం. బాగా గమనించండి, ఇచ్చిన రాసుల సంఖ్య, ఎన్ని రాసులు ఇస్తే 3 ఇస్తే 3, 4 ఇస్తే 4, ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటాం. దాని యొక్క విలోమాలు, రాసుల యొక్క విలోమాలను చేసి సమ్ చేస్తాం, వస్తుంది. ఆ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ సింప్లిఫికేషన్ చేస్తే డైరెక్ట్ ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సరే మన ఫైనల్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏలో ఉంది, ఏ ఫర్ అమ్మ. 43 క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 44 క్వశ్చన్ గమనించినట్లయితే, క్రింద ఇవ్వబడిన దత్తాంశంని వ్యాప్తి ఏమగును.
కింద ఒక రా డేటా ఇచ్చాడు, ఆ డేటా యొక్క రేంజ్ ఎంత అని కనుగొమన్నాడు. రేంజ్ అంటే ఆర్ ఈక్వల్ టు అంటే రేంజ్కి ఏంటి ఫార్ములా అంటే గరిష్ట వాల్యూ మైనస్ కనిష్ట వాల్యూ, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏమవుతుందంటే రేంజ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, రేంజ్ ఏంటంటే వ్యాప్తికి ఫార్ములా ఏంటంటే కనిష్ట వాల్యూ మైనస్ గరిష్ట వాల్యూ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు గరిష్ట వాల్యూ ఏంటి, ఇంకా 19 తీసుకుంటున్నాం, 18 19 ఓకే 19 గరిష్ట వాల్యూ. ఆర్ ఈక్వల్ టు 19 మైనస్ నెక్స్ట్ 5, ఇంకేమైనా ఉందా దీనికన్నా చిన్నది, 5 కన్నా చిన్నది 4 ఓకే. కనిష్ట వాల్యూ వచ్చేసి 4, కనిష్ట వాల్యూ వచ్చేసి 4. రేంజ్ అంటే ఆర్ ఈక్వల్ టు 19లో 4 పోతే ఎంత 15 ఏ ఆప్షన్లో ఉంది, రేంజ్ ఎంత 15 ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ సిలో ఉంది, సి ఫర్ క్రికెట్. ఇప్పుడు చూడండి ఆప్షన్ నెక్స్ట్ 45 క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, సెంట్రల్ ఎగ్జామినేషన్స్కి, అదేవిధంగా రైల్వే ఎగ్జామినేషన్స్కి చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇది ఏ ఎగ్జామ్కి, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఖచ్చితంగా 1 మార్క్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్ని మిస్ కాకూడదంటే ఖచ్చితంగా ఈ సిరీస్ని ఫాలో అయితే ఏదో ఒక క్వశ్చన్ ఈ చాప్టర్స్ నుంచి ఖచ్చితంగా అదే మోడల్లో యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. చూడండి, మనం ఎస్ఐ ఎగ్జామ్ రాసినామంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పే క్వశ్చన్స్ నుంచి అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అని వస్తాయి, సేమ్ మోడల్ ఖచ్చితంగా వస్తుంది. ఆ మోడల్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది దీనికే నేను. ఈ మోడల్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వచ్చి తీరుతుంది. సెంట్రల్ ఎగ్జామినేషన్, రైల్వే ఎగ్జామినేషన్, ఏ ఎగ్జామ్కైనా కానీ, అదేవిధంగా ఎస్ఐ ఎగ్జామినేషన్ కానీ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే చూడండి, అంక మధ్యమం ఈక్వల్ టు 28, బహుళకం 16, అయితే మధ్యగతం ఎంత? చూడండి, చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా ప్రతి ఇయర్ రిపీటెడ్ చేస్తూనే ఉంటాడు. నెంబర్స్ వేరే ఉంటాయి కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్ ఉంటుంది, దీనికి ఫార్ములా ఉంటుంది. ఇక్కడ చూడండి, అంక మధ్యమం, అర్థమెటిక్ మీన్ వచ్చేసి, మోడ్ వచ్చేసి, అదేవిధంగా మీడియన్ వాల్యూని కనుగొనమని చెప్పాడు. ఇప్పుడు చూడండి, మనం బాగా గుర్తుంచుకోవడం, డైరెక్ట్ సింపుల్గా గుర్తుంచుకోవడానికి రివర్స్ రాయాలి. అంక మధ్యమం మధ్యగతం ఈక్వల్ టు బాహుళకం, ఇలా గుర్తుంచుకోండి. ఇలా గుర్తుంచుకున్నారంటే అయిపోయినట్టే. చూడండి, ఫస్ట్ మనం ఏం గురించి డిస్కస్ చేసినాం, అంక మధ్యమం, తర్వాత మధ్యగతం, తర్వాత బాహుళకం, ఇలా రాస్తే సరిపోద్ది. ఇక్కడ చూడండి, ఇంకా 3 మైనస్ 2 చేస్తే ఎంత వస్తుంది 1, అయిపోయింది. ఇదే ఫార్ములా, వెరీ సింపుల్. చూడండి, 1 మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 అర్థమెటిక్ మెయిన్, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. వెరీ ఈజీ అండ్ బేసిక్ కాన్సెప్ట్ అనమాట, చాలా సింపుల్, ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, 1 బాహుళకం అనేది ఏమి ఇచ్చాడు 16 అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఒక వాల్యూస్ రాసి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 3 ఇంటూ మధ్యగతం అంటే కనుగొన్నాడు కాబట్టి మధ్యగతంని ఎట్లుండింది అలానే పెడతాం, మైనస్ 2 ఇంటూ అర్థమెటిక్ మీన్ వచ్చేసి వాల్యూ ఎంత ఇచ్చాడు 28, అంక మధ్యమం 28. చూడండి, సింపుల్గా మనం మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. 3 మీడియన్ మైనస్ 28 ఇంటూ 2, 2 8 16, 2 2 4, 4 + 1 5, ఇంకా 56. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. ఆ 56 మైనస్ ఉంది కదా, అది ఇటు సైడ్ తీసుకొద్దాం, ప్లస్ అవుతుంది. ప్లస్ 56 ఈక్వల్ టు 3m. చూడండి, ఈ రెండుని అడిషన్ చేద్దాం. 6 6 12, 6 + 1 7, 5 1 6, 6 + 1 7, ఆ విధంగా చేసాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి 72 ఈక్వల్ టు 3 మీడియన్. ఇప్పుడు చూడండి, 3 1s are 3, 3 2s are 6, 1 మిగులుతుంది, 3 4s are 12. అంటే మీడియన్ వచ్చేసి ఎంత వచ్చింది 24 రావడం జరిగింది. 24 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. మీడియన్ అంతా ఏ, మీడియన్ అంతా 24 ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ ఏలో ఉంది, ఏ ఫర్. ఓకే, నెక్స్ట్ 46th క్వశ్చన్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. గుణ మధ్యమాలు ఎంత అంటే జియోమెట్రిక్ మీన్ ఎంత అని అడిగారు. చూడండి, ఏ వచ్చేసి 5,6 ఇచ్చాడు, బి వచ్చేసి 5 6 8 ఇచ్చాడు. చూడండి, ఆప్షన్స్ వచ్చేసి, ఆప్షన్ చూసిన వెంటనే మనం భయపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలాంటివి చూసినప్పుడు.
ఈ విధంగా రావు అనుకోండి, ఖచ్చితంగా ఆప్షన్స్ ఈ విధంగా మీరు చూశారంటే ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఈ ఒక క్వశ్చన్ చూశారంటే టోటల్ మధ్యమం గురించి మీకు క్లారిటీ వస్తుంది. అందుకోసం ఆప్షన్స్ కూడా ఈ విధంగా పెట్టడం, 2 క్వశ్చన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఓకే, చూడండి ఇప్పుడు ఆప్షన్ ఏదన్నీ డిస్కస్ చేస్తున్నాం. గుణమధ్యమం అని అంటే ఏంటంటే జామెట్రిక్ మీన్ అంటే ఏంటి అసలు అంటే ఎన్ని వాల్యూస్ అయితే ఇచ్చాడో ఆ వాల్యూస్ పెట్టి ఎన్ని వాల్యూస్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు వాల్యూ 1 ఒకటి ఇంటూ వాల్యూ 2 2 వాల్యూస్ని లబ్ధం కట్టాలి. ఏ వాల్యూస్ ఇచ్చాడో ఆ వాల్యూస్ని లబ్ధం కట్టాలి. ఎన్ని ఇచ్చాడు 1 2 ఇచ్చాడు అంటే 2 వర్గమూలం. ఎన్ని వాల్యూస్ వస్తే అన్ని వర్గమూలం అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి వాల్యూస్ ఏంటి, ఇంకా చూడండి వర్గమూలం 2, చూడండి 5 × 6 5 × 6 అంటే √230. √30 ఉందా? √30 ఎక్కడైనా ఉందా? √30 ఉంది, కానీ ఇక్కడ క్యూబ్తో ఉంది చూడండి, అది గమనించండి. దానికోసం ఈ ఆప్షన్స్ ఇలా పెట్టడం జరిగింది. ఇక్కడ 2 ఉంది అంటే ఇది పాస్ అయినట్లే, ఇది కరెక్టే. ఇక్కడ చూడండి ఇంకెక్కడైనా ఉందా? ఇక్కడ 3 ఉంది, ఇది ఫెయిలే. నెక్స్ట్ డి, ఇది కూడా ఫెయిలే. చూడండి ఏ విధంగా ఇచ్చాడు, మనకు ఒక్క దాంట్లోనే తెలిసిపోయింది. ఆప్షన్ బి ఆన్సర్ అనేది, బి ఫర్ భారత్ అని. కానీ ఇక్కడ మనం బీని కూడా ఒకసారి చెక్ చేసినట్లయితే జామెట్రిక్ మీన్ వచ్చేసి ఇక్కడ కూడా చెక్ చేసినట్లయితే గుణమధ్యమాన్ని చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వాల్యూ 1 వాల్యూ 2 వాల్యూ 3 3 ఇచ్చాడు కాబట్టి 3 టర్మ్స్ కాబట్టి 3 అని పెట్టాలి. ఓకే, ఇప్పుడు 3 వాల్యూస్ ఏంటి చూడండి, ఆ 3 వాల్యూస్ ఏంటి 5 6 8. చూడండి ఈ 3ని ప్రోడక్ట్ చేసి పెడితే సరిపోయింది. చూడండి 5 6 30 30 × 8 8 3 24 అంటే 240 ఆన్సర్ అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 240. ఓకే, 240 ఎక్కడ ఉంది? బిలో ఉంది, బి ఫర్ భారత్. ఈ విధంగా చేయాలి. గుణమధ్యమం అంటే ఎంత తెలుసు కదా, ఎన్ని వాల్యూస్ అని ఆ వాల్యూ క్యూబ్ రూట్ అవుతుంది. ఇప్పుడు 3 ఇచ్చాడు కాబట్టి 3, 4 ఇస్తే 4, 5 ఇస్తే 5, 6 ఇస్తే 6, ఏ విధంగా ఇస్తే ఆ విధంగా. అందుకోసమని ఈ క్వశ్చన్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ క్వశ్చన్ నుంచి గుణమధ్యమం అనేది మీకు క్లియర్గా అర్థం. నెక్స్ట్ 47 క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. అంక మధ్యమం వచ్చేసి 36, గుణమధ్యమం వచ్చేసి 24. అయితే హరాత్మక మధ్యమం ఎంత అని అడిగారు. ఇంతకుముందు మనం చెప్పాం అంక మధ్యమము, అదేవిధంగా బహుళకము, అదేవిధంగా మధ్యగత. ఆ 3కి ఇచ్చినప్పుడు ఫామ్లో చెప్పినాం అంక మధ్యమము మధ్యగతము ఈక్వల్ టు బహుళకము 3 - 2 1 అని. ఇప్పుడు కూడా దీనికి మనం చూడండి అంక మధ్యమం అంటే అర్థమెటిక్ మీను, గుణమధ్యం అంటే జామెట్రిక్ మీను, అదేవిధంగా హార్మోనిక్ మీన్ అంటే హార్మోనిక్ మీను, హరాత్మక మధ్యమం అంటే. చూడండి దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా ప్రీవియస్ ఫార్ములా ఒకటి చెప్పాం కదా, ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అనేది కొద్దిగా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ. ఈ ఫార్ములా తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. దీన్ని ప్రత్యేకంగా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సిస్టమేటిక్గా ఇంతకుముందు చెప్పాం అంక మధ్యము మధ్యగతము బహుళకము 3 - 2 1 అట్లా సింపుల్గా. దీన్ని కూడా AGH అని ఉంది కదా, G స్క్వేర్ అంటే గుణమధ్యము ఈక్వల్ టు అంకమధ్యము ఇంటూ హరాత్మక మధ్యము. ఇదే ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. వెరీ ఈజీ. చూడండి ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి మనకి ఏమి ఇచ్చాడు, గుణమధ్యమం అంటే గుణమధ్యం G స్క్వేర్ ఎంత ఇచ్చాడు 24 స్క్వేర్ ఈక్వల్ టు AH. ఏ ఏంటి 36, హెచ్ ఏంటో తెలీదు, హెచ్ని కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి మనం 24 స్క్వేర్ తెలియకపోయినప్పుడు కూడా ఇలా రాసుకొని 24 × 24 రాసుకొని ఇంకా 36 × హెచ్గా రాసుకొని స్లోగా క్యాన్సిలేషన్ చేసుకున్నా సరిపోద్ది. 12 × 36 అవసరం లేదు, 12 రౌండ్లు 24 అలానే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలా అవసరం. ఇప్పుడు క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు. 12 3 36, 12 2 24, 3 1 3 8 24, 8 2 16 ఈక్వల్ టు హెచ్. హార్మోనిక్ మీన్ ఎంత హార్మోనిక్ మీన్ ఎంత 16 ఆప్షన్లో ఉంది, ఆప్షన్ సిలో ఉంది, సి ఫర్ క్రికెట్. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాము.